ఫోటో కూడా బిట్లు తీయలేపా కృష్ణ కృష్ణ వెనక్కి పెట్టున్నా చిన్నోడు ముందుకు పెట్టేసి సారీ అన్న నేనే అన్న నేను ఎవ్వరికి అడ్లేను అర్థం వచ్చేస్తా అట్లేవా సరే నేను తప్పుకుంటాను వద్దు నువ్వు తప్పు అట్టే ఉన్నా మరి అది ఒక నిమిషమే అన్నా అప్పుడు మీరు సైడ్ రండి సర్వసభ్య సమావేశం అధ్యక్షులు వహిస్తున్న డిప్యూటీ మేయర్ ఇన్ఛార్జ్ తూర్పుగోదావరి గారికి అలాగే కోటరెడ్డి సురేంద్ర గారికి ఇక్కడ వచ్చేసిన విలేకరులకి పెద్దలకి నా తోటి కార్పొరేటర్లందరికీ సర్వసభ్య సభానికి ఇచ్చేస్తాను. నమస్కారం. ఈ సభను ఏర్పాటు చేసినటువంటి రూపుకుమార్ యాదవ్ గారికి, గౌరవ కార్పొరేటర్లకి, ఎవరు ఓకేనా సార్ యాడికన్నా కాసు నేను చెప్తాను అధికారులకు మరియు పత్రికా విలేకరులకు మీడియా మిత్రులకు ఈరోజు ఒక అనుభవం ఉన్న మంచి వ్యక్తి ఈరోజు మేయర్ డివిజన్లో ఉన్న ప్రజలకు కూడా మరి ఆ మేయర్ గారు గణేశం సుజాత గారు నమస్కారం తెలియజేస్తూ చాలా సంతోషం. ఈరోజు నెల్లూరు నగర కార్పొరేషన్ అత్యవసర సమావేశం. నెల్లూరు నగర మేయర్ పోట్లూరి శ్రవంతి గారి మీద అవిశ్వాసం పెట్టాం. ఎందుకంటే సంఖ్యాబలం తెలుగుదేశం పార్టీకి అధికంగా ఉంది. సంఖ్యాబలం అధికంగా ఉన్న వేళ ఏదైతే
నియమ నిబంధనల ప్రకారం 4 సంవత్సరాలు దాటిన తర్వాత ఆ యొక్క అవిశ్వాసం పెట్టవచ్చు అన్న నిబంధనల మేరకి అవిశ్వాసం పెట్టాం. ఆ తర్వాత వారు అవిశ్వాసం పెట్టిన తర్వాత రాజీనామా చేశారు. ఆ రాజీనామా జిల్లా కలెక్టర్ గారి ద్వారా ప్రభుత్వానికి వెళ్ళటం, ప్రభుత్వం ఆ రాజీనామాని ఆమోదించడం మీ అందరూ కూడా తెలిసిందే. ఆ యొక్క శ్రవంతి గారి రాజీనామా ప్రభుత్వం ఆమోదించిన తర్వాత నెల్లూరు నగర కార్పొరేషన్ పాలకవర్గ సమావేశం దాన్ని ఆమోదించాల్సి ఉంటుంది. ఈరోజు ఆమోదం పొందడం జరిగింది. అదేవిధంగా ఇన్ఛార్జ్ మేయర్గా అంటే కొత్త మేయర్ ఎన్నిక కావాలంటే ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ ఇవ్వాలా. ఆ ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత కొత్త మేయర్ వస్తారు. ఇది ఎన్నికల సాంప్రదాయం. ఆ యొక్క కొత్త మేయర్ వచ్చిన దాకా ఇన్ఛార్జ్ మేయర్గా సీనియర్ కార్పొరేటర్, డిప్యూటీ మేయర్, సీనియర్ డిప్యూటీ మేయర్ పోలుబోయిన రూప్కుమార్ యాదవ్ గారిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఇన్ఛార్జ్ మేయర్గా నియమించింది. వారికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇందుకు సహకరించినటువంటి అందరికీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి, పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారికి అందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జిల్లాలో ఉండే ఇతర మంత్రులు ఆనవ రామనారాయణ రెడ్డి గారు అందరికీ పేరు పేరున, జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ గారు అందరికి కూడా పేరు పేరున ప్రత్యేకంగా శాసనమండలి సభ్యులు బేదార విచారణ గారు అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏక నూతన మేయర్గా ఇన్ఛార్జ్ మేయర్గా రూప్కుమార్ యాదవ్ గారు ఈరోజు నియమించారు. వారు అన్ని రకాల కూడా వారు ఉన్న కాలంలో అన్ని రకాల కూడా అందరి కార్పొరేటర్లని, డిప్యూటీ మేయర్ని సమన్వయం చేసుకుని అటు తెలుగుదేశం పార్టీ కూటమికి సంబంధించినటువంటి అందరు నాయకులు కార్యకర్తల్ని సమన్వయం చేసుకుని నెల్లూరు నగర మున్సిపల్ కార్పొరేషన్ని అన్ని రకాల ముందుకు తీసుకురావాలని చెప్పి కోరుతూ ఉన్నా. అదేవిధంగా నెల్లూరు నగర కార్పొరేషన్ ఎన్నికలు మరో ఏడాదిలో జరుగుతాయి. మరో ఏడాదిలో వచ్చే నెల నవంబర్ డిసెంబర్ తేదీల్లో కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతాయి. ఆ ఎన్నికల్లో ఈరోజు ఉన్నటువంటి 54 స్థానాలకు తోడు అదనంగా స్థానాలు పెరిగి 73 స్థానాలు నెల్లూరు నగర కార్పొరేషన్ కాబోతుంది. ఆ ఎన్నికల్లో కూడా ఏదైతే తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థులు నెల్లూరు నగర కార్పొరేషన్లో ఆ ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థులు 100% స్థానాలు గెలిచే విధంగా కష్టించి అందరం పనిచేస్తామని చెప్పని ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, ఏదైతే యువనేత నారా లోకేష్ గారికి, వీరందరికీ కూడా మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారి సొంత నియోజకవర్గం, ఆ యొక్క పొంగూరు నారాయణ గారి ద్వారా పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ద్వారా జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుల ద్వారా నెల్లూరు నగర కార్పొరేషన్ని వచ్చే కార్పొరేషన్ ఎన్నికల్లో 100కి 100 స్థానాలు గెలిచి ఆ విధంగా ప్రభుత్వానికి అంకితం చేస్తామని. ఎందుకని చెప్తున్నానంటే ప్రజల్ని ఒప్పించి మెప్పించి ఏదైతే తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నెల్లూరు నగర కార్పొరేషన్లో అభివృద్ధి పనుల రూపురేఖలే మారుతున్నాయి. అనేక చోట్ల అభివృద్ధి పనులు నగర రూరల్ నియోజకవర్గాల్లో. దీనికి అంతటి కారణం మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారు ఏదైతే వారి సహాయ సహకారాలతో అభివృద్ధిని వేగవంతం చేస్తూ ఉన్నాం. ఇంకా కూడా రాబోయే రోజుల్లో అభివృద్ధి పనులు వేగవంతం చేసి ఎక్కడికక్కడ కార్పొరేటర్లు కానీ తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు కానీ నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండి నేను ఇన్ఛార్జ్ మేయర్ రూప్కుమార్ యాదవ్ గారికి చెప్తూ ఉన్నా, మరో డిప్యూటీ మేయర్కి కానీ కార్పొరేటర్లు మొత్తం చెప్తూ ఉన్నా, రాబోయే కొత్త మేయర్ కూడా చెప్తూ ఉన్నా, మీరందరూ కూడా నిరంతరం ప్రజల్లో ఉండాలా. ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆకాంక్ష. ప్రజలకు అందుబాటులో ఉండాలా. కార్పొరేటర్లైనా, ఎమ్మెల్యేలైనా, సర్పంచులైనా, ఎంపీటీసీలైనా, జడ్పీటీసీలైనా, కౌన్సిలర్లైనా ఎన్నికల వేళ ప్రజలకు వచ్చి దండం పెట్టే నాయకులు కాదు. ఎన్నికలు ఉన్నా లేకున్నా నిరంతరం ప్రజల్లో ఉంటారు. ప్రజల గుండె చప్పుడికి అనుకూలంగా పనిచేస్తారు అన్న విశ్వాసం ప్రజల్లో పెంపొందించాలా. ఇది చంద్రబాబు గారి ఆకాంక్ష. చంద్రబాబు గారి ఆకాంక్షలు 100% అనుగుణంగా నడుచుకున్నటువంటి కష్టించి పనిచేసిన ప్రతి ఒక్కరికి, కష్టించి పనిచేసిన ప్రతి ఒక్కరికి స్థానిక ఎన్నికల్లో ఖచ్చితంగా అవకాశాలు వస్తాయని చెప్పని రూరల్ శాసనసభ్యుడిగా మాట ఇస్తూ మరోసారి
ఈ అంశంలో అన్ని రకాల మాకు అండగా ఉన్నటువంటి మున్సిపల్ శాఖ మంత్రి ప్రత్యేకంగా చెప్పాలా పొంగూరు నారాయణ గారు, అదేవిధంగా నెల్లూరు జిల్లా కోఆర్డినేటర్ ఎవరైతే ఉన్నారో రాంభూపాల్ రెడ్డి గారు, భూమిరెడ్డి రాంభూపాల్ రెడ్డి గారు, శాసనమండలి సభ్యులు, వారికి మొత్తం పార్టీ యంత్రాంగానికి సహకరించినటువంటి కార్పొరేటర్లకి ఎన్ని రకాల ఇబ్బందులు వచ్చినా ఎక్కడా కూడా కార్పొరేటర్లు వెనుకంజ వేయకుండా మొత్తం 53 స్థానాలు ప్రస్తుతానికి నెల్లూరు నగర కార్పొరేషన్లో ఉంటే అంటే ఒక స్థానం రాజీనామాతో దాదాపు 40 మంది ఈరోజు హాజరై ఆ యొక్క తెలుగుదేశం పార్టీ కూటమి తీసుకున్న నిర్ణయానికి మద్దతు పలికాం. అంటే ఒక భారీ మెజార్టీతో నెల్లూరు కార్పొరేషన్ మీద తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడింది. ఈ రెపరెపలాడటం ఈ రోజుతోనే కాదు, రాబోయే రోజుల్లో కూడా వచ్చే కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా మళ్ళీ చెప్తూ ఉన్నా, నెల్లూరు నగర ప్రజల మీద నాకు నమ్మకం ఉంది, ఆ విశ్వాసం ఉంది. వచ్చే ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థులు 100% గెలిచే విధంగా కష్టించి పనిచేస్తామని, బాధ్యత తీసుకుంటామని, ప్రజల మనసును గెలుచుకుని ఒప్పించి మెప్పించి ఏదైతే ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి పథకాలు కానీ ప్రజలకు అందిస్తూ, అన్నిటికీ మించి అమరావతి ఏకైక రాజధాని, ఈ ప్రపంచంలో రాజధాని లేని రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం ఒక్కటే. ఈరోజు చంద్రబాబు గారి నాయకత్వంలో ఏకైక రాజధాని, అదేవిధంగా పోలవరం పరుగులు పడుతూ ఉంది. అంతేకాకుండా మన బిడ్డల ఉద్యోగాలకి అనేక అవకాశాలని ముఖ్యమంత్రి చంద్రబాబు గారు తీసుకుని వస్తూ ఉన్నారు. ఒక్కటి చెప్పి ముగిస్తాను. 25 ఏళ్ల ముందు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి ఎన్నికైతే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కంప్యూటర్లు అంటే చాలామంది హేళన చేశారు. కంప్యూటర్లు కూడు పెడతాయా, ఇంకేం పెడతాయి, కంప్యూటర్లు దేనికని. మాలాంటి వాళ్ళందరం కూడా నమ్మాం ఆ విషయాన్ని ఆ రోజుల్లో, తెలిసి లేని వయసులో. కానీ ఆ తర్వాత రోజుల్లో కంప్యూటర్లు అన్న చంద్రబాబు నాయుడు గారి వల్ల ఎన్ని లక్షల మందికి కుటుంబాలకు మేళ్లు జరిగాయో. కంప్యూటర్లు కూడు పెట్టం కాదు, గూడు పెట్టాయి. కొన్ని లక్షల కుటుంబాల దిశ మార్చాయి. ఈరోజు భారతదేశంలో 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు అత్యధికంగా కంప్యూటర్ రంగంలో ఉద్యోగాలు ఉన్నాయంటే ముందు చూపుతో ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు గారి ఆలోచన. అదేవిధంగా ఈనాడు కూడా రాబోయే రోజుల్లో క్వాంటమ్ వ్యాలీ అని ప్రపంచం ఎదురు చూస్తూ ఉంటే భారతదేశంలో అందరూ ముఖ్యమంత్రుల కంటే ముందుగా ఆ యొక్క క్వాంటమ్ వ్యాలీని అందిపుచ్చుకొని క్వాంటమ్ వ్యాలీ ఫలాలు నా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అందాలని చెప్పని ఆహారం నిరంతరం శ్రమిస్తూ ఆ క్వాంటమ్ వ్యాలీ సాధన కోసం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న ప్రయత్నాలు పూర్తిగా ఫలిస్తే రాబోయే 2-3 తరాలు కూడా ఆ యొక్క క్వాంటమ్ ఫలితాలు బంగారు భవిష్యత్తు ఉంటుంది. కాబట్టి ఈ వయసులో కూడా ఇంతగా కష్టపడుతున్నటువంటి గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాలతో ఆంధ్ర రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసిన ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈ వయసులో కూడా ఇంత కష్టపడుతున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి అండగా నిలవాలని చెప్పని కోరుకుంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అన్ని రకాల కూడా ప్రోత్సాహం అందిస్తున్నటువంటి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇటీవల కాలంలో నెల్లూరు నగరంలో అనేక రాజకీయ పరిణామాలు, ఏదైతే నెల్లూరు నగర నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి డాక్టర్ పొంగూరు నారాయణ సార్ గారు ముఖ్యమంత్రి గారి దగ్గర అత్యంత పలుకుబడి ఉండి తన సొంత శాఖ నుంచి అనేక రకాల నిధులు ప్రభుత్వం వైపు నుంచే కాకుండా సిఎస్ఆర్ వైపు నుంచి కూడా అనేక కోట్ల రూపాయల నిధులు నెల్లూరు నగరానికి తీసుకొస్తుంటే నారాయణ సార్తో పాటు సహచర శాసనసభ్యుడు నెల్లూరు రూరల్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు అనేక అభివృద్ధి కార్యక్రమాలు మనం అందరం చూసాం. ఎన్నో 333 కార్యక్రమాలు ఒకే రోజు చేసిన కాడి నుంచి పూర్తి టైం లైన్ పెట్టి పూర్తి చేసేదాకా ఈ విధంగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు. ఇవి కాకుండా కేంద్రం నుంచి గౌరవ పార్లమెంటు సభ్యులు పెద్దలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అనేక రకాల కేంద్ర నిధులు తీసుకొస్తుంటే ఏ అభివృద్ధి కార్యక్రమానికైనా నగరపాలక సంస్థలో కౌన్సిల్ అనేది అటానమస్ బాడీ, స్వయం ప్రతివృత్తి కలిగినటువంటి కౌన్సిల్ మాది. దీనికి కౌన్సిల్ ఆమోదం తప్పనిసరి. నారాయణ సార్ గారు కోట్ల రూపాయల డబ్బులు తీసుకొచ్చినప్పుడు కానీ, కేంద్రం నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వ సంస్థలను నిధులు తెచ్చినా కానీ, శాసనసభ్యులు శ్రీధరన్న రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి ఏం తెచ్చినా కానీ కౌన్సిల్ ఆమోదం తప్పనిసరి. ఇక్కడ అనేక రకాల ఇబ్బందులు వస్తున్నాయని ఆలోచన చేసి ఏదైతే చట్టంలో ఉందో 4 సంవత్సరాల తర్వాత మేయర్ మీద స్థానిక సంస్థల్లో
అవిశ్వాసం పెట్టచ్చు అనే దాని మీద చట్ట ప్రకారం మేము అవిశ్వాసానికి నోటీస్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత అనేక పరిణామాలు, రకరకాల పరిణామాలు మనం అందరం గమనించాం. గతంలో మేము చిన్నపిల్లడప్పుడు చూసేవాడిని, తోలుబొమ్మలాటలో కేతుగాడులాగా సీరియస్ సినిమాలో కామెడీ విలన్ లాగా, ఒక సీరియస్ సినిమాలో కామెడీ విలన్ లాగా ఒక ఆయన వచ్చి నాకంటే లేడు అని చెప్పి తాను నవ్వులు పాలవడమే కాకుండా తమ పార్టీని కూడా ఏదైతే మేము అవిశ్వాసానికి నోటీస్ ఇచ్చామో పక్క రోజే ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు కావచ్చు, నెల్లూరు నగర నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు కావచ్చు, నెల్లూరు రూరల్ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆనం విజయ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, ముగ్గురు ఒకే వేదిక మీద కూర్చొని జిల్లా పార్టీ కార్యాలయంలో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఈ అవిశ్వాసానికి మాకు ఎటువంటి సంబంధం లేదు, మేయర్ మా పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు, మా పార్టీకి ఈ అవిశ్వాసం సంబంధం లేదని స్వయంగా ప్రకటన చేస్తే కూడా తోలుబొమ్మలాటలో కేతుగాడులాగా, సీరియస్ సినిమాలో కమెడియన్ లాగా ఒక ఆయన వచ్చి కిక్కుండాలబ్బా, కిక్కుండాలబ్బా, ఎటుపోయాడో పాపం తెలీదు, ఎక్కడున్నాడో తెలీదు. నేను ఎక్కడో చూసా, నేను నా ఆఫీసులో కూర్చోన్నాను, రండి మహాప్రభు రండి 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 అని ఆయన సొంత ఛానల్ అది ఏడు కూడా వచ్చుండాల, 4th ఎస్టేట్, ఇదిగో ఇక్కడే ఉన్నాడు మా ప్రసాద్ పాపం, లైవ్ చూస్తూ ఉంటాడు అక్కడ, 4th ఎస్టేట్. నేను ఆఫీసులో కూర్చొని ఒక ఫోటో పెట్టి నేను ఆఫీసులో ఉన్నాను రెండో రాజకీయాలు ఇక్కడ మేము చట్ట ప్రకారం ఏదైతే చట్టంలో పొందుపరుచుందో దానికి అనుగుణంగా కోట్లాది రూపాయల నిధులు మంత్రివర్యులు, శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు కలిసి తీసుకొస్తుంటే కార్పొరేషన్ సమావేశాలు జరగట్లేదు, అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయని మేము అవిశ్వాసాన్ని నోటీస్ ఇస్తే ఏదో సాధించినట్టు, ఏదో చేసేసినట్టు తెలుగుదేశం పార్టీకి షాక్. ఏమి షాకు? 53 మంది సభ్యులుంటే 42 మంది సభ్యులు హాజరయ్యాం, 42 మంది సభ్యులు హాజరయ్యాం. ఇదే షాకు అని అడుగుతున్నా, ఎవరికి షాకో మీరే అర్థం చేసుకోవాలా. ఈ సందర్భంగా నెల్లూరు ప్రజలకి ఇటువంటి కాంబినేషన్ బహుశా అరుదుగా ఉంటుందేమో. కష్టపడి పనిచేసే మంత్రే కాకుండా సమర్థవంతమైన మంత్రి, ముఖ్యమంత్రి గారి దగ్గర అత్యంత పరపతి కలిగినటువంటి మంత్రి, సొంత శాఖ మున్సిపల్ శాఖకి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మంత్రి గారు ఒకవైపు, కార్పొరేషన్లో మరో సొగభాగమైన రూరల్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మరొక శాసనసభ్యులు, రాజకీయాల్లోనే ఒక కొత్త ట్రెండ్ అభివృద్ధికి ఏ రకంగా పనిచేయాలనే దానికి ఒక కొత్త నిర్వచనాన్ని చూపిస్తున్న మరొక శాసనసభ్యుడు, రాజకీయాల్లోనే ఈ విధంగా ఉంటారా అని చెప్పి పనిచేసే విధంగా పనిచేసే పార్లమెంటు సభ్యులు, ఈ ముగ్గురు కలయికలో ఖచ్చితంగా ఏదైతే ఈ కౌన్సిల్ రాబోయేటటువంటి ఈ 11 నెలలు మాత్రం మాకు మిగిలింది. ఈ 11 నెలల కాలం ఖచ్చితంగా వీరందరి నాయకత్వంలో మేమందరం పనిచేసి మంచి పేరు తీసుకొస్తామని తెలియజేస్తూ ఒక ముఖ్యమైన అంశం మీ ద్వారా అందరికీ తెలియజేయాలనుకుంటున్నా. రూప్ కుమార్ని మేయర్ చేసేదానికోసం తెలియని కొంతమంది, అసలు చట్టం అంటే ఏందో తెలియని కొంతమంది అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. ఎవరో పనికి మాలినోళ్ళు అక్కడ కూర్చొని మాట్లాడేదానికి నిజం అని చెప్పి నమ్ముతున్నారు. మీ ద్వారా వాస్తవాలు తెలియజేసుకుంటున్నా, అందరికి తెలియజేయాలనుకుంటున్నా. ఖచ్చితంగా నెల్లూరు నగర కౌన్సిల్ మేయర్ పదవి ఎస్టీ జనరల్కి రిజర్వ్ కాబడి ఉన్నది.
ఎస్టీ జనరల్కి రిజర్వ్ కాబడి ఉన్నది. తిరిగి ఎస్టీనే మేయర్ అవుతారు. మేయర్ రాజీనామా తర్వాత కావచ్చు, అవిశ్వాసం పెట్టి మేయర్ దిగిపోయినప్పుడు తర్వాత కావచ్చు, తిరిగి నూతన మేయర్ ఎన్నికయ్యేదానికి ఒక ప్రక్రియ ఉంటుంది. ఎలక్షన్ కమిషన్ ప్రక్రియ ఉంటుంది. ఇది దించేసిన రోజే కొత్త మేయర్ ఎన్నుకునేది కాదు. దీనికి ఒక చట్టం ఉంటుంది. ప్రతిదానికి చట్ట ప్రకారం మేయర్ రాజీనామా చేసిన తర్వాత కావచ్చు, అవిశ్వాసంతో మేయర్ దిగిపోయిన తర్వాత కావచ్చు, తిరిగి నూతన మేయర్ ఎన్నికయ్యేంత వరకు, కొత్త మేయర్ ఎన్నికయ్యేంత వరకు ఎవరైతే డిప్యూటీ మేయర్ ఉన్నారో వారు ఇన్ఛార్జి మేయర్గా కొనసాగుతారు. ఇది చట్టం. తెలియకపోతే ఎవరైనా తెలుసుకోవచ్చు. మీడియా మిత్రులందరికీ నేను ఆ చట్టం కాపీ ఇమ్మన్నా ఇస్తా. తాత్కాలిక మేయర్గా నూతన మేయర్ ఎన్నికయ్యేంత వరకు మాత్రమే డిప్యూటీ మేయర్గా కొనసాగుతారు. ఇది తెలియకుండా, అవగాహన లేకుండా కొంతమంది తోలు బొమ్మలాటలో కేటుగాళ్ళు, కొంతమంది సీరియస్ సినిమాలో కెమెడియన్లు మాట్లాడుతూ ఉన్నారు. అవి నిజాలని చెప్పి పాపం వాళ్ళ చట్టం గురించి తెలీదు, ఏమిటో తెలీదు. రూప్ కుమార్ కోసం ఇదంతా చేస్తున్నారు. కాబట్టి మీ ద్వారా అందరికీ, నెల్లూరు నగర ప్రజలకు కావచ్చు, ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ ఉన్నా, ఇందులో ఇదంతా కూడా చట్ట ప్రకారం జరిగింది, చట్టానికి లోబడి జరిగింది. ఏదైతే ఆకాంక్షలతో ప్రజలు కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టారో వారందరి ఆకాంక్షల మేరకు అటు జిల్లా అధ్యక్షుడు కావచ్చు, మా జోనల్ కోఆర్డినేటర్ రామ్ గోపాల్ రెడ్డి గారు కావచ్చు, పెద్దలందరి సమన్వయంతో రాబో రోజుల్లో బ్రహ్మాండంగా ఈ కౌన్సిల్ మీరే గమనిస్తారు. ఇప్పటికీ బిఫోర్ అండ్ ఆఫ్టర్ మీరే ఖచ్చితంగా ఆ వ్యత్యాసాన్ని గమనిస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రత్యేక సమావేశం, దీని పేరే ప్రత్యేక సమావేశం. ఒకే ఒక సింగిల్ అజెండా. మేయర్ గారి రాజీనామా చేసిన తర్వాత, ఇందాకే నేను చెప్పే కౌన్సిల్ ఈజ్ అన్ అటానమస్ బాడీ, స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థ. మాకు మేమే రాజ్యాంగంలాగా ఒక అటానమస్ బాడీ. ఇది మేయర్ గారు రాజీనామా చేసినా దాన్ని కౌన్సిల్ ఆమోదించాలి. ఇది చట్టం. ఈరోజు దాని కొరకు ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. సభ్యులందరూ ముక్త కంఠంతో మేయర్ గారి రాజీనామాని ఆమోదించడం జరిగింది. ఇది తప్ప వేరే అంశం దీంట్లో పెట్టేదానికి కూడా లేదు, పెట్టకూడదు కూడా. ఇది ప్రత్యేక సమావేశం కాబట్టి ఓన్లీ మేయర్ రాజీనామా అంశం మాత్రమే ఈరోజు పొందుపరచడం జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.